చూడండి అడిగానా ఈ ఛానల్ వచ్చింది ఈ ఛానల్ రాలేదు మీరు ఛానల్లో వచ్చి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు సాక్షిని ఆపారా ఎందుకు ఆపారు ఎన్టీవీని ఆపారు ఎందుకు ఆపారు టీవీ పైన ఆపారు కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఆపారని అడగట్లేదు మీరు ఇచ్చిన ఛానల్లో ఏ భాష మాడుతున్నారు ఏ విధంగా మీరు ఉపమానం ఇస్తున్నారు ఏ విధంగా మహిళా గౌరవాన్ని తీసుకొచ్చి ఏ విధంగా మీరు కించపరిచి మన మనోభావాల్ని ఏ విధంగా మీరు మీ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం చంద్రబాబు నాయుడు కంట్రీలోనో లేకపోతే వాళ్ళ కుమారుడి కంట్రీలోనో లేకపోతే ఉపమంత్రి కంట్రీలోనో ఆనందం చూడడానికి మీరు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడుతున్నాం అది మంచి సాంప్రదాయం కాదని చెప్తున్నాం. 2019లో వివేకానంద హత్య టైంలో కూడా నారసాది రక్త చరిత్ర రాసేది అప్పుడు పత్రిక సత్యమైంది అప్పుడు అనేది కొంతమంది టీడీపీ నాకు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ప్రశ్నించినా ఎవరైనా ఎవరు ఏది చేసినా తప్పుని తప్పు కింద చెప్తాం తప్ప తప్పును ఒప్పు కింద చెప్పాం. అప్పుడు అప్పుడు ఎవరు అప్పుడు అడగ ఆలోచన లేదు కదా అడగండి వెళ్ళి ఆ బుద్ధి అడగకపోతే ఏం చేయమంటారు ఇది ఏమండి అప్పుడు అప్పుడు ఇప్పుడు తెలియదంటే ఏం మాట్లాడారు నాయకులు నేను ఎప్పుడు ఒక తుప్పానం పెట్టుకోను ఇగో ఆడు ఎరగన్నాడు కాబట్టి అతను ఎరగన్నాడు కాబట్టి నేను కంటాను లేకపోతే ఆయనలా మాట్లాడి నేను మాట్లాడతాను ఇప్పుడు అన్నాం మీరు మీ జ్ఞాపకం ఉందో లేదో నేను ఒకరితో పోల్చుకోను కానీ ఆ సాంప్రదాయం కాదు ఏం మాట్లాడో ఒక చరిత్ర తీసుకుంటే చరిత్ర చెప్తుంది ఏ పార్టీ నాయకులు ఏ రకంగా మాట్లాడారు నాయకులు ఏ రకంగా మాట్లాడారు తీసుకుంటే చెప్తుంది. నేను ఆ కంపారిజన్కి వెళ్ళను ఇప్పుడు నాకు అలవాట్లేదు వాడు చేశారు కదా నేను చేసి తప్పేటి అని ఆ మాట నేను మాట్లాడను కానీ తప్పు ఇది అంశాలు ఈ అంశం వచ్చిన ఆ అంశం వరకే నువ్వు వచ్చి చొక్కాలు ఇప్పుకెళ్తేనే అందులో ఆయన చొక్కా ఇప్పుకెళ్ళి నేను ఇప్పుకెళ్ళి తప్పు పెట్టానంటే తప్పు కాదు తప్పే ఉపమానం ఏంటి మాట్లాడదా ఏది అవసరమో ఏది అవసరం కాదో మాట్లాడుకోవాలా ఇదే ఉపమానం దొరికిందండి భార్యకిను చెల్లికిను అదొకటే కంపారిజన్ కరెక్ట్గా చెప్పండి మన సాంప్రదాయం ఒప్పుకుందా మన హిందూ 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 అని అనుకున్న మరి మా మంత్రులు మరి సనాతన ధర్మం మరి హిందూ తత్వం ఏంటి మరి భారతీయ జనతా పార్టీ మంత్రులు మరి ఏ విధంగా సమర్థిస్తున్నారండి దీన్ని నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఎవరు తిట్టలేదు ఇప్పుడు కూడా రికార్డు ఇది రికార్డు నేను చూడలేదు ఏంటవా నేను వినలేదు వింటే రికార్డులో ఉంటుంది కదా ఉంటే మైక్లో ఉంటుంది కదా ఆ రోజు చెప్పాను మొన్న కూడా కౌన్సిల్లో వస్తే చెప్పాను అయినప్పటికీ ఎవరినైనా తల్లే మహా తల్లే మాట్లాడడానికి వీలు లేదు మాట్లాడిన వాళ్ళని క్షమించేది లేదు అని చెప్పాను లేదా చెప్పాను లేదు చెప్పండి మన అంబటి రాంబాబు వచ్చి అంటే అతను వచ్చి ఇంటికి వెళ్ళి పర్వతం చేసి అంటే తప్పు నేను మాట్లాడకూడదు వయసుకి అని చెప్తే ఇంకో లేడీ ఏం మాట్లాడిందో చూసాం కదా మరి వారి అమ్మగారి గురించి ఏం మాట్లాడిందో చూసాం కదా ఆ రోజు ఎందుకు ఖండించలేదు అదే ఇన్సిడెంట్లో అదే నిమిషంలో నీకు అంటుందంటావా ఎవరు ఏం మాట్లాడారు ఏం మాట చెప్పండి ఇప్పుడు డిస్కషన్ వద్దు ఇగో ఈ ఛానల్లో ఆ డిస్కషన్ మంచిది కాదు కానీ ఇప్పుడు ఆ చర్చ మంచిది కాదని తర్వాత మాట్లాడతాం కానీ ఎక్కడ తప్పు ఉందో చెప్పండి తప్పు నెలలో అంతవరకు ఎందుకు అది సరే నేను దానికి వెళ్ళాలని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళు కుటుంబ సభ్యులుగా మాట్లాడారని ఆయన ధర్నా చేశాడని లేదు హిందూ పేపర్ ముందుకు వెళ్ళి అక్కడ ధర్నా చేశారని నేను వాటికి వెళ్ళను. అది
అలాంటి ప్రక్రియలు ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటాం. నేను దాని గురించి మాట్లాడను. అది కంపారిజన్ అయితే అది వాళ్ళు చేసుకోవాలి. ఆ వ్యక్తులు వాళ్ళు మాట్లాడడం తప్పు కదా. అందుకే నిన్న మొన్న ఒక పబ్లిక్ మీద చెప్పాను, పొగడం వచ్చి ఎవరైనా పొగుడు పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినట్టు పొగుడు పర్వాలేదు, ఇంద్రుడు చంద్రుడు ఏమైనా పొగుడు పర్వాలేదు, కానీ విమర్శించే ముందు మాత్రం ఆలోచించుకొని విమర్శించాలి. ఆలోచించుకోకపోతే అది వడ్డీతో కలిసి మళ్ళీ మనకే వస్తుంది. ఆ రోజు మాట్లాడిన ఇప్పుడు మీ సోకాలు మీరు చెప్తున్నారు కదా, అది ఏ పార్టీ అయినా మరి వస్తున్నాయి కదా డిస్కషన్లోకి. ఏది మాకే రాలేదు. మీరు అన్నాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఈయన ఎత్తలేదా? అంతే అవి అందుకే ఆ రోజు మాట్లాడకూడదు అని చెప్పాను. నేను నా గురించి అన్నా, ఏం మాట్లాడుతాండి వద్దని మాట్లాడుతానని చెప్పింది. ఎవరు మాట్లాడి చెప్తారన్నా? వైసీపీయా, టీడీపీయా, లేకపోతే ఇది జనసేన, లేకపోతే బీజేపీయా? ఎవరు మాట్లాడినా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది అప్పుడు చెప్పాను కాబట్టి ఇవాళ వచ్చే మీ వాళ్ళు రాశాడా, మీ వాడు రాశాడా చెప్పు, అనుమానం నా తప్పు కాదు, నా అనుమానం రేపు ఉదయం మళ్ళీ నేను. అందుకే రేపు ఉదయం వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న మా నాయకులందరూ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ఉన్న దీని మీద క్షమాపణ చెప్పాలని, ఇది ఇద్దరు చేయాలని, మన సాంప్రదాయాన్ని గౌరవించాలని రేపు నిరసన తెలియచేయాలి ఏబిఎన్ తాలూకా సంస్థల ముందని పార్టీ నిర్ణయించింది శాంతియుతంగా. అదా అక్కడ అడిగిన చెప్తాం, అప్పుడు మా టీవీ కూడా చెప్తాం. అక్కడ అడగండి, తప్పే ఉంది. రేపు అక్కడ ప్రశ్న పెడతారు కదా, అడగండి, అప్పుడు చెప్తారు. ఓకేనా? ఇంకేం చెప్తారో అడగండి. ఈ రెండో పర్సన్ గురించి ఇప్పుడు వచ్చింది కదా, మన అధికారంలో ఉన్నప్పుడు ఆ 3 ప్రాంతాల గురించి జగన్ గారు కానీ మీరు కానీ ఎందుకు ఆలోచించలేదు? మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు నిన్న మీరు ఫస్ట్ మిస్ అయ్యారు, మీరు మిస్ అయ్యారు, మిస్ అయ్యారు, మీరు లేరు. ఏదైతే అమరావతి అనే ప్రాంతాన్ని గిరిగేసుకుని కూర్చున్న ప్రాంతాల్లో అభివృద్ధి కంటే అవినీతికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు ఈ